నమస్తే. కల్వకుంట్ల తారక రామారావు పైన ఏసీబీ కేసు పెట్టింది 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద. మన ముందు ఎఫ్ఐఆర్ ఉంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ను ఒకసారి మనం విశ్లేషిద్దాం. నా ముందు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకరి నరేష్ గారు ఉన్నారు. సో నరేష్ గారితో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో కొద్దిసేపటి క్రితమే అంటే ఇప్పటికే ఈ కేసులో హైకోర్టుకి వెళ్ళిండు కేటీఆర్. మరికొద్దిసేపట్లో జడ్జి ముందుకు రాబోతున్నది. క్వాష్ అవుతుందా లేకపోతే నాట్ టు అరెస్ట్ వస్తుందా? క్వాష్ రావడానికి అవకాశాలు ఉండవు, బట్ నాట్ టు అరెస్ట్ అంటే అరెస్టు చేయకుండా ఉండడానికి ఏమైనా కోర్టు వెసులుబాటును ఏమైనా కల్పిస్తుందా, ఊరటను ఏమైనా కల్పిస్తుందా అన్న ఒక డిస్కషన్ జరుగుతున్నది. దానికి కూడా అవకాశాలు చాలా తక్కువే అని చెప్తున్నారు న్యాయ నిపుణులు. సో ఏదేమైనా ఈ టోటల్ ఎఫ్ఐఆర్లో ప్రభుత్వం అంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అండ్ ఈ మున్సిపాలిటీ కమిషనర్గా ఉన్న దానకిషోర్ గారు, సో ఆయన కంప్లైంట్లో ఏం చేర్చారు, ఏమని కేసు నమోదైంది, ఈ కేసు ఈ ఎఫ్ఐఆర్ను చూస్తే ఎంత బలంగా కేసు కనబడతా ఉన్నది, ఇవన్నీ మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. నా ముందు నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఒకసారి ఎఫ్ఐఆర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ ఏంటి, ఈ కేసు ఏంటి అన్నది ఆల్మోస్ట్ అంతా కొంత క్లారిటీ ఉన్నది. ఒక 3 కంపెనీల అంటే హెచ్ఎండిఏతో పాటు ఇంకొక 2 సంస్థలు ఆ కంపెనీలు త్రైపాక్షిక ఒప్పందము. ఆ త్రైపాక్షిక ఒప్పందంలో ఒక కంపెనీ పార్ట్నర్ కంపెనీ ఎగిరిపోయింది, మేము లాస్లో ఉన్న మేము చేయలేమని. సో అప్పుడు హెచ్ఎండిఏ అంటే మన ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆ పార్ట్నర్ నిర్వహించాల్సిన స్పాన్సర్ నిర్వహించాల్సిన పాత్రని హెచ్ఎండిఏ నిర్వహించింది. దానికి గాను వీళ్ళు డబ్బులు కట్టిరు. సో డబ్బులు ఎట్లా కట్టిరు, ఎందుకు కట్టిరు, వాళ్ళు కరెక్ట్ అంటున్నారు, మేము వీళ్ళు తప్పు చేసినని వీళ్ళు కేసు పెట్టిరు. ఓవరాల్గా దీని మీద ఏం మీ విశ్లేషణ? ఎఫ్ఐఆర్ని కనుక మనం చూసుకున్నట్లయితే సెక్షన్ 13 సబ్క్లాస్ 1A రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అండి. అంటే ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే వాళ్ళకి సంబంధించి ఏ విధమైన శిక్షలు ఉంటాయి అని చెప్పి చూపించే సెక్షన్లే ఈ 13 సబ్క్లాస్ 1 కానీ 2 కానీ. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అది కింద స్థాయి క్లర్క్ అయ్యి ఉండొచ్చు, సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ స్థాయి వ్యక్తి అయ్యి ఉండొచ్చు, పై స్థాయిలో ఉన్న పిఎంఓ సెక్రటరీ అయ్యి ఉండొచ్చు. ఒక ప్రభుత్వంలో ఉన్న అధికారి తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వం యొక్క నిధుల్ని దుర్వినియోగపరిస్తే, అవినీతికి పాల్పడితే, తన వ్యక్తిగత అవసరాల కోసము తన యొక్క అధికారాన్ని వాడితే దీనికి సంబంధించిన సెక్షన్స్ 13(1A) రెడ్ విత్ 13(2). ఇది స్పెషల్ ఎనాక్ట్మెంట్ అండి. అంటే అవినీతికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని చెప్పారంటాం కాబట్టి ఓన్లీ ఫర్ ఆఫీసర్స్ అండి. ఈ కింద 409 కూడా కేటీఆర్ కూడా వస్తాడు. ఎందుకు అని అంటే కనుక ఇది అతను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు తన యొక్క అధికారాన్ని ఉపయోగించి సర్టెన్ అమౌంట్స్ తన యొక్క వ్యక్తిగత అవసరాల కోసము ఒక షెల్ కంపెనీస్కి మళ్ళించి దాన్ని మళ్ళీ ఇతనికి కావాల్సిన కంపెనీలోకి చేర్చుకున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. సో దానికి సంబంధించి ఈ సెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇంకో విషయం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సెక్షన్కి అమెండ్మెంట్ జరిగింది కాబట్టి ఆ అమెండ్మెంట్ ప్రకారము ఒక ప్రీవియస్ శాంక్షన్ అనేది కన్సర్న్డ్ అధికారి నుంచి కావాలి కాబట్టి ఈ మినిస్టర్కి సంబంధించి ఎవరు ఉంటారు అంటే కనుక గవర్నర్ గారు ఉంటారు కాబట్టి కాంపిటెంట్ అథారిటీ కింద దానికి సంబంధించి ఒక ప్రీవియస్ శాంక్షన్ గురించి ప్రభుత్వం కూడా ఆయనకు ఒక లెటర్ పెట్టడం జరిగింది, అసలు అవినీతి ఏ విధంగా జరిగింది అని చెప్పని. దాన్ని సమీక్షించిన తర్వాత గవర్నర్ గారు మీరు ఈ యొక్క వ్యక్తుల్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు అని చెప్పి అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే బేసింగ్ ఆన్ దట్ ఈ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి 409 అండి. ఇది ఐపీసీలో ఉండే సెక్షన్. ఇది ఇండియన్ పీనల్ కోడ్లో పాత చట్ట ప్రకారము. దాంట్లో ఏంటి అంటే కనుక ఒక ప్రభుత్వంలో ఉన్న అధికారి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మించి మోసం చేస్తే ఈ యొక్క సెక్షన్ అట్రాక్ట్ అవుతుందండి. ఇదేమో కనుక క్రిమినల్ కాన్స్పిరసీ అండి. సో అంటే ఒక కుట్రతో కూడుకున్నది చేస్తే కనుక ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తుల సమూహంతో చేస్తే ఇది అనేది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఆర్థిక నేరం అన్న దాని మీద కేసు ఏం లేదా, సెక్షన్ ఏం లేదా? ఇవన్నీ ఆర్థిక నేరాలకు సంబంధించినవి కదండి. అంటే నిధుల దుర్వినియోగం కదండి. సో నిధుల దుర్వినియోగం అంటే నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. సో ఈ సెక్షన్స్ అనేది ఈ సెక్షన్ల తీవ్రత ఎంత? అన్ని నాన్ బెయిలబుల్ లేదా? అన్ని నాన్ బెయిలబుల్ అండి. ఈ సెక్షన్స్ తీవ్రత ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న మాటలు నేను చెప్తానండి. ఇదే సెక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం జరిగింది. ఈ సెక్షన్కి సంబంధించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఆ సెక్షన్స్లో ఉన్న ఈ 409 అనేది 10 సంవత్సరాల వరకు ఉంటుంది.
దీనికి సంబంధించి ఇది నాన్ అవైలబుల్ 10 years ఉంది, అరెస్ట్కి పూర్తి స్థాయి ఆస్కారం ఉన్న కేసులు. సో ఈ సెక్షన్స్ బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా కూడా ప్యూర్లీ సేమ్ సెక్షన్స్ ప్రకారం అరెస్ట్ చేశారు. ఎలిగేషన్ కూడా వన్ అండ్ ది సేమ్ అండి, నియర్ అబౌట్. అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒక కంపెనీ అనేది సిమెంట్స్ అనే కంపెనీని పెట్టడము, ప్రభుత్వం నుంచే వాళ్ళ యొక్క అధికారాన్ని ఉపయోగించి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పడము, ఫేక్ ఇన్వాయిస్లు జనరేట్ చేశారని చెప్పడము, ఈ విధమైన ప్రధానమైన ఆరోపణల మీదనే అక్కడ కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది, అండ్ రిమాండ్కి వెళ్ళడం కూడా జరిగింది. సేమ్ కూడా ఇది కూడా ఆ సెక్షన్స్లో పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఇందులో ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సింది కంప్లైనెంట్ దానకిషోర్. అవునండి. సో ఎవరైతే అక్యూజ్డ్ అని భావిస్తున్నామని కేసు పెట్టారో వాళ్ళు ఎవరెవరి మీద అంటే కేటీఆర్, అరవింద్ కుమార్ అండ్ బిఎల్ఎన్ రెడ్డి. ఇప్పుడు ఈ బిఎల్ఎన్ రెడ్డిని ఎందుకు పెట్టినట్టు ప్రొసీడింగ్స్ ఇచ్చినారని. ఎగ్జాక్ట్లీ. అయితే దీంట్లో ప్రభుత్వము ఇంకొంతమందిని పెట్టడం మర్చిపోయిందండి. ఎవరిని? ఎందుకు అని అంటే కనుక ప్రధానమైన ఆరోపణ ఏంటి, కేటీఆర్ గారు ఆయనకున్న అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ ఫార్ములా కంపెనీ లిమిటెడ్ ఏదైతే కనుక ఉందో ఆ కంపెనీకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు వితౌట్ టేకింగ్ ఎనీ ప్రాపర్ పర్మిషన్స్ అప్రూవల్ అండి ఇచ్చారు. దానికి ఓన్లీ ట్యాక్స్ అమౌంటే 8.5 CR ప్రభుత్వం బేర్ చేసింది, HMDA డిపార్ట్మెంట్ అనేది ప్రధానమైన ఆరోపణ కింద ఉంటుంది. మరి అటువంటినప్పుడు ఆ కంపెనీ ఏదండి దీంట్లో? మీరు చేస్తున్న ప్రధానమైన ఎలిగేషన్ ఏంటి, ఆ కంపెనీకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పని. మరి ఆ కంపెనీ అది కంపెనీ అంటే ఎవరు? వాడు కదా, ఆ FEO వాళ్ళది కదా, యూకేది కదా. యూకేది అవనియండి, సిమెంట్స్ కంపెనీ ఎక్కడదండి? ఓకే, చంద్రబాబు నాయుడు గారి కేసులో సిమెంట్స్ కంపెనీ ఎక్కడిది? ఆ కంపెనీని చేయలేదా? ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చేయలేదా? పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయలేదా? దాంట్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయలేదా? కంపెనీ అది ఇప్పుడు రేపు పొద్దున ఏం చేస్తారంటే కనుక ఒక ఇన్వెస్టిగేషన్లో సరే రైట్ 45.7 crores రూపీస్ మీరు మీకు ఉన్న అధికారంతో మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము దాన్ని ఒక షెల్ కంపెనీ లాగా క్రియేట్ చేసి ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. కంపెనీ కూడా ఇందులోకి రావాల్సింది, కంపెనీ కూడా రావాలండి. ఇప్పుడు త్రైపాక్షిక ఒప్పందం అని చెప్పాను అన్నప్పుడు ప్రభుత్వం ఉంది, రైట్? అదేవిధంగా ఈ ఫార్ములా రేస్ కంపెనీ ఉంది, అదేవిధంగా ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ తప్పుకోవడం చేతనే వీళ్ళు దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. సో మరి వాళ్ళు కావాలని తప్పుకున్నారా లేకపోతే ఎట్లా? అంటే నేను అనేది ఏమవుతుంది అంటే కనుక ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్లో తేలాలి అవి. అసలు కంటెంట్లోనే అదంతా ఉంది కదండి. కంటెంట్లో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్లో పెట్టినప్పుడు రేపటి రోజున ఏం జరుగుతుంది అని అంటే కనుక వీళ్ళు ఎంతో త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఆ కంపెనీ ప్రతినిధుల దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు మమ్మల్ని చేర్చలేదు మేము కోర్టుగా అని చెప్పి కోర్టుకు వెళ్తే వాళ్ళకి ఏదైనా రిలీఫ్ వస్తే వాళ్ళ పేరు చెప్పి వీళ్ళందరూ తప్పించుకోవడానికి ఆస్కారం ఉంది కదండి. ఎంటైర్ కేసు రివాల్వింగ్ అరౌండ్ కంపెనీ. ఈ ఫార్ములా కంపెనీకి మీరు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పని అంటున్నారు. ఆ కంపెనీ ఎఫ్ఐఆర్లో లేదు కదా. మీరు చూడండి కింద ఎలిగేషన్లో కూడా మీకు ఉంటుంది. ఎఫ్ఐఆర్ పెట్టాలి కదా, అది ఎక్కడ కంపెనీ అయినా ఉండనియండి. సో అది నెక్స్ట్ ప్రొసీడింగ్స్. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ప్రధానమైన నిందితుడు అమెరికాలో ఉండిపోయాడు అని అంటే కనుక అమెరికా వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికా వెళ్ళి అరెస్ట్ చేయలేం కదా అని చెప్పి కామ్గా కూర్చోలే కదండి. కేసు అయితే కేసులో ఎఫ్ఐఆర్ లో ఉంది, ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశారు, కన్సర్న్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది, బ్లూ కార్నర్ రెడ్ కార్నర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి కన్సర్న్ ఆ దేశం యొక్క ఎంబసీకి పంపించడం జరిగింది. సో కంపెనీ కూడా ఇట్లా ఉన్నప్పుడు మరి అది కూడా చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, అదానికి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయండి. ఆ కంపెనీ ఎక్కడ మోసాలకు పాల్పడింది అని చెప్పి అన్నారు? అమెరికాలో. రచ్చ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో, రైట్? అంటే ఇక్కడ నుంచి కొంతమంది పెద్ద మొత్తంలో అమౌంట్లు తీసుకెళ్ళి అమెరికాలో ఒక డీల్స్ సోలార్కి సంబంధించి చేస్తున్నారు అని చెప్పని. సో దిస్ ఫీల్డ్ విల్ బి ఎంటర్డ్ ఓన్లీ ఇఫ్ కంప్లైనెంట్. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదండి. కింద 1, 2, 3 టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్వాల్వ్డ్ 54 crores 88,87,043 రూపీస్ అండి. అంత కదా కమిషన్ వీళ్ళు ఇచ్చిన ట్యాక్స్ విత్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ 8 crores ట్యాక్స్ అండి. ట్యాక్స్ అన్నది ఇల్లీగల్ అమౌంట్ వీళ్ళు రూపీస్ లో చేయలేదండి, డాలర్స్ లో చేశారు. ఓకే, దట్ ఇట్స్ క్లియర్లీ వైలేషన్. దీంట్లో ఫెమా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. ఆర్బీఐ గైడ్ లైన్స్ వైలేషన్ ఉంది. అదే విధంగా ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ వైలేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే కనుక ఏదైనా సరే అంటే ఇప్పుడు నేను ప్రభుత్వం కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మినిస్టర్ అండి. సో నా దగ్గర అధికారం ఉంటుంది, నేను ఒక సీఎం కొడుకుని, నేను ఒక యువరాజుని. సో నేను ఏం చేసినా నడుస్తుంది అని అన్నప్పుడు అధికారం నాది కదా అని అన్నప్పుడు నేను ఏకఛత్రాధిపత్యంతో ఒక నియంత్రణగా ప్రవర్తిస్తాను అని అంటే కనుక నడవదండి. ఎందుకంటే మనకు ప్రజాస్వామ్యం ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారము అక్కడ క్లియర్గా బిజినెస్ రూల్స్ అంటే ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఒక మినిస్ట్రీకి సంబంధించి ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో
ఇటువంటి మనీ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉన్నప్పుడు అది ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే కనుక ఏ విధంగా ఉంటుంది, దానికి కాంపిటెంట్ అథారిటీ ఎవరు అని చెప్పి క్లియర్గా కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇంకో విషయం ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఎప్పుడు చేశారు ఈ అమౌంట్ని 2023 అక్టోబర్ నవంబర్ నెలలో చేశారు. అప్పుడు ఏముంది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. అంటే ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకున్నా కూడా కాంపిటెంట్ అథారిటీ ఎవరు, ఎలక్షన్ కమిషన్, సీఈఓ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్. మరి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా, తీసుకోలేదు. సో ఇవన్నీ కూడా వైలేషన్స్. అదేవిధంగా ఆర్బీఐకి సంబంధించి మనము బయట దేశంతోకి ఏదైనా వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఒక అంటే ఆర్థికపరమైనవి దానికి సంబంధించి ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన ట్యాక్సెస్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి క్లియర్గా నామ్స్ ఉంటాయండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు అక్కడ బ్యాంకు కొడతాను అని అంటే కనుక అది నడవదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను ఒక 50 లక్షలు గోల్డ్ కొనుక్కుంటాను, దుబాయ్లో తక్కువ ఉంటుంది, నేను తీసుకొస్తాను అంటే కనుక కస్టమ్స్ వాడు ఎత్తుకుపోతాడు. అది మీరు కష్టపడ్డ డబ్బే అయ్యి ఉండొచ్చు. అదేవిధంగా నేను 10 బాటిల్ మందుకు తెచ్చుకుంటాను, నా ఇష్టం పోయి నేను కష్టపడ్డ డబ్బు సొమ్ము నేను అక్కడ కట్టించాను, నేను దొంగతనం చేయలేదు అని అంటే కనుక నడవదు పోయేడా అని చెప్పని అంటారు. అంటే ప్రతిదానికి ఒక రూల్స్ ప్రొసీజర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ అమౌంట్ను కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే కనుక ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయాలి. ఆర్బీఐ నామ్స్ ప్రకారము ఆ యొక్క ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కనుక నేను కేటీఆర్ మాట్లాడుతూ గవర్నమెంట్ డబ్బే అది ఆ సంస్థ నుంచి ఆ సంస్థకి మేము ఇండియన్ బ్యాంక్ ద్వారానే మేము పంపించినాం, ఓవర్సీస్ బ్యాంక్ ద్వారానే మేము పంపించినాం, మేము చేసిన తప్పే ఉంది ఇందులో, ట్రాన్సాక్షన్ వెరీ క్లియర్, నేను పంపినా అని చెప్తున్నా, సెక్రటరీ పంపించిండు, వాళ్ళు తీసుకున్నామని వాళ్ళు అంటున్నారు. ఇంకా నీకు గొడవ ఎక్కడిది, కరప్షన్ ఎక్కడిది, ఏసీబీకి ఎట్లా కంప్లైంట్ చేసి కేసు పెట్టిస్తారని అంటాడు. ఇంకో విషయం కూడా అంటాడండి, ఇంత పెద్ద ఎఫ్ఐఆర్ చేసిరు, ₹1 నా జేబులోకి వచ్చినట్టు ఏమైనా చూపించారా దీంట్లో అని చెప్పని అంటాడు. అంటే ఆయనే కాదు వాళ్ళ నాయకులు కూడా చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద ఎఫ్ఐఆర్లో నా జేబులోకి ₹1 తీసుకున్నారని చెప్పి చూపించారని చెప్పానంట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, విజ్ఞానం బుద్ధి లేని వ్యక్తి చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడండి. పిక్ పాకెటర్స్ అంటారు, అంటే వెళ్ళి ఎత్తుకుపోతూ ఉంటారు. సో ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే కనుక వైట్ కలర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయండి. అధికారాన్ని, తెలివిని, హోదాని, స్థాయిని అడ్డుపెట్టుకుని అఫీషియల్గా చేసే దొంగతనాలు ఇవన్నీ. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ రూపాయి తీసుకెళ్ళి జేబులో వేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిన వ్యక్తి ఒక కంపెనీ పెడతాడు, షెల్ కంపెనీ, నేను ఇక్కడ ప్రభుత్వం నుంచి ఆ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నా అని చెప్పి ఆ కంపెనీకి పంపిస్తాము. ఆ కంపెనీ ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఆ అమౌంట్స్ని నాకు కావాల్సిన షెల్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంతే. ఆ కంపెనీ ఏం చేస్తుంది, నాకు కావాల్సినప్పుడు డబ్బులు ఇస్తుంది. సింపుల్ థింగ్, అంతే కదా. అంటే డైరెక్ట్ బెనిఫిట్, ఇండైరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది. దొంగతనం డైరెక్ట్గా చేసినా దొంగతనం అని అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా జరిగేది వైట్ కాలర్ నేరం. ఎగ్జాక్ట్లీ. మరి ఆ ట్రాన్సాక్షన్ తెలవాలి కదా, విచారిస్తే కదా ఇప్పుడు అంతా మీరు చెప్పిందంతా బయటపడేది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కనుక ఇది ఏదో చరిత్రలో ఫస్ట్ టైం పెట్టిన కేసు కాదండి. ఇటువంటి కేసులోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా మనం చూసాము. సాక్షాత్తు ఫార్మర్ సీఎం అని కూడా, ప్రజెంట్ సీఎం అప్పుడు ఫార్మర్ సీఎంని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఒక 45 రోజుల పైగా జైల్లో ఉండడం జరిగింది, హెల్త్ గ్రౌండ్లో బయటికి రావడం జరిగింది. అంటే నిజంగా ఇటువంటి కేసుల్లో ఎటువంటిది కూడా లేకపోతే దీనికి అంతటే ముందు గవర్నర్ శాంక్షన్ అనేది ఇవ్వరు కదండి. ఇప్పుడు ఒక గవర్నర్ స్థాయి వ్యక్తికి ఒక లెటర్ పెట్టినప్పుడు ప్రీవియస్ శాంక్షన్ కావాలి, ఒక మాజీ మంత్రిని విచారించాలి ఒక అవినీతికి సంబంధించిన కేసులో అని అన్నప్పుడు గవర్నర్ గారు ఏం చేస్తారు అని అంటే కనుక ఆయనకున్న విచక్షణ అధికారంతో ఒక స్టేట్కి సంబంధించిన అడ్వకేట్ జనరల్ సలహా తీసుకోవచ్చు, లేదు అని అంటే కనుక దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించవచ్చు, లేదంటే కనుక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు. అవన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే, అంటే బిల్లుల గురించి కానీ టెక్నికల్ ఏ ఆస్పెక్ట్లో అయినా సరే ఆయనకి ఆ విచక్షణ అధికారం ఉంది. సో ఇప్పుడు కోర్టు ముందుకు వచ్చింది, మరి ఎక్కడుందో, లైవ్ లో నడుస్తున్నదో లేదో ఇంకా ఇప్పుడు వరకు అయితే కనుక ఎటువంటిది లేదండి. మార్నింగ్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పోర్ట్ఫోలియో చూసి ఏమడిగినారు, క్వాష్ అండ్ నాట్ టు అరెస్ట్. అవునండి, 482లో ఏం జరుగుతుంది అని అంటే కనుక క్వాష్ పిటిషన్ వేయడం జరుగుతుందండి. అంటే ఈ ఎఫ్ఐఆర్ మొత్తాన్ని కూడా కొట్టేయాలి అని చెప్పి మెయిన్ ప్రేయర్ కింద అడుగుతాము మెయిన్గా. సో దానికి టైం పడుతుంది కాబట్టి మధ్యంతరం కింద ఏం అడుగుతారు అని అంటే కనుక స్టే ఫర్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇంక్లూడింగ్ అరెస్ట్, ఇన్వెస్టిగేషన్ అని చెప్పి అడగడం జరుగుతుందండి. ప్రేయర్ అంటే సర్వసాధారణంగా ఎవరైనా సరే అడిగేది. సో దీనికి సంబంధించి ఈయన ఫార్మర్ మినిస్టర్ కాబట్టి, ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా కాబట్టి దీనికి సంబంధించిన కేసులన్నీ కూడా జస్టిస్ లక్ష్మణ్ గారి దగ్గరికి రావడం జరుగుతుంది. ఆయన ఈరోజు లీవ్లో ఉండటం చేత ఆ యొక్క పోర్ట్ఫోలియో జస్టిస్ శ్రవణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఆయన చీఫ్ జస్టిస్ వారి బెంచ్లో ఉండటం జరిగింది, గౌరవ జడ్జి గారు. సో దానికి సంబంధించి కూడా కొద్దిగా రిజిస్ట్రీకి చెప్పడం జరిగింది, చీఫ్ జస్టిస్ వారికి మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ మెన్షన్ చేస్తే రిజిస్ట్రీ దగ్గర నోట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మధ్యాహ్నం నుంచి కూడా హానబుల్ జస్టిస్ శ్రవణ్ కుమార్ గారు చీఫ్ జస్టిస్ గారితో కూర్చోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ పరిణామాలను చూసుకున్నట్లయితే కనుక ఈ కేసు వచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయండి. తీసుకునే అంటే ఇట్లాంటి కేసు అంటే విచారణకే రావా, లేకపోతే వచ్చిన తర్వాత అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో విచారణకి రావడం ఇంపాసిబుల్ థింగ్ గా కనిపిస్తుంది. ఓకే,
ఒకవేళ కోర్టులో పిటిషన్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా చేయాలి అని అనుకుంటే? ఇప్పుడు వాస్తవానికి ఏంటి అని అంటే కనుక ఒక పెండింగ్లో ఉంది కాబట్టి పెండింగ్లో ఉన్నంత మాత్రాన మేము అరెస్ట్ చేయకూడదు అని చెప్పి చట్టం కూడా ఏమీ లేదండి. మనం చూసుకుంటూనే ఉన్నాము. అల్లు అర్జున్ గారికి సంబంధించి కూడా ఆయన కూడా కాస్ట్ పిటిషన్ అది పెండింగ్లో ఉండగానే ఆయన తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒక కేసు వేసాం కాబట్టి కాస్ట్ పిటిషన్ అది పెండింగ్లో ఉంది కాబట్టి అప్పటి వరకు అది తేలేంత వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పడానికి అయితే కనుక అందరూ వేసి కూర్చుంటారు, అరెస్టులు చేయొద్దు అని చెప్పంటారు. స్పెసిఫిక్గా కోర్టు నుంచి ఒక ప్రత్యేకమైన డైరెక్షన్ ఉంటే తప్ప అరెస్ట్ చేయొద్దు, కానీ నాట్ టు టేక్ కోర్సు స్టెప్స్ అని అంటే తప్ప మిగిలిన ఏ సందర్భాలైనా సరే అరెస్ట్ చేయొచ్చండి. ఇప్పుడు అటువంటి సందర్భాలు ఏం లేవు కదండి, సో అరెస్ట్ చేసుకోవచ్చు. సో నాట్ టు టేక్ కోర్సు స్టెప్స్ అండి. సో అదే సివియర్ అంటే నాట్ టు టేక్ కోర్సు స్టెప్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అరెస్టే కదా అది. నాట్ టు అరెస్ట్ కి దానికి ఏం తేడా? ఎగ్జాక్ట్ అండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక డైరెక్ట్ హైకోర్ట్స్ నాట్ టు అరెస్ట్ అని చెప్పి డైరెక్ట్గా హిట్ అయ్యే జడ్జ్మెంట్లు ఇవ్వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. సో అటువంటి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అని అంటే కనుక నాట్ టు అరెస్ట్ అని కాకుండా నాట్ టు టేక్ కోర్సు స్టెప్స్ అని చెప్పని అంటారు. కోర్సు ఏంటంటే కనుక మనకి సామాన్యుడికి అర్థమయ్యే భాషలో ఏంటంటే కనుక బలవంతమైన చర్యలు అంటే అరెస్ట్ కూడా బలవంతమైన చర్య కాబట్టి అటువంటి అంటారు. డైరెక్ట్గా దాన్ని నాట్ టు అరెస్ట్ కింద పరిగణిస్తారా? పరిగణిస్తారు. నాట్ టు టేక్ కోర్సు స్టెప్స్ అంటే కనుక పరిగణిస్తారు, అంటే అరెస్ట్ లేదు అని చెప్పి అర్థం. మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటుంది చేయడానికి? ఇంకా దాన్ని వెకేట్ చేపిస్తే అంటే ఆ సంథింగ్ వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని ప్రభుత్వం వెకేట్ చేపిస్తే వరకు అరెస్ట్ చేయడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు. ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు? రాదండి. కేటీఆర్ గారికి సంబంధించి ఆయనకి హైకోర్టు నుంచి ఎటువంటి అనుకూలమైన ఉత్తర్వులు వచ్చే అవకాశాలు లేవండి. ఓకే, కారణం ఏంటి? కేసు అటువంటిదండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇటువంటి తీవ్రతరమైన దట్టు ఏంటంటే కనుక గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుని ప్రీవియస్ శాంక్షన్ తీసుకుని ఒక ప్రాపర్ ప్రొసీజర్లో చీఫ్ సెక్రటరీ గారు అడ్రసింగ్ ది లెటర్ టు ది కన్సర్న్డ్ మున్సిపల్ డిపార్ట్మెంటు వీళ్ళందరికీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మినిట్లో ఈ యొక్క కేసుని ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూడా అదేమవుతుంది అంటే కనుక ఎంటైర్ కేసు మీద ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఇది ఒక కేటీఆర్ గారికి సంబంధించిన విషయమే కాదు, మన రాష్ట్రానికి సంబంధించిన నిధులు పక్క దేశానికి తరలిపోయిన అంశం ఇది. అదేవిధంగా కొన్ని షెల్ కంపెనీస్కి తరలిపోయిన అంశం, మన సంపద. సో ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనం పసిగట్టింది ఏంటి అని అంటే కనుక ఆ కంపెనీని కూడా ఒక వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ కింద చేర్చి ఉంటే కనుక ఇన్వెస్టిగేషన్ ఇంకా ఈజీ అయ్యేది. సో ఎక్కడైనా మీరు దీంట్లో ఈ మొత్తం చదివినారు కదా మీరు, కీ పాయింట్స్ ఏమన్నా? సెక్షన్ 17 అండి, క్లియర్గా. సారీ, పారా 17. పారా 17. ఎస్, ఓకే. చూడండి, యాజ్ పర్ ది సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ అండి. అంటే అమౌంట్ మీరు ఇంతకుముందు నన్ను అడిగారు స్టార్టింగ్లో, తప్పేముందండి ప్రభుత్వ సొమ్ముని బ్యాంకులోకి వేసి అని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారు అని చెప్పని. అది ఎందుకు తప్పు అనేది ఇక్కడ రాస్తారు చూడండి. యాజ్ పర్ ది సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్, అంటే బిజినెస్ రూల్స్ అని ఉంటాయి మంత్రులకు సంబంధించి. కేసెస్ ఎఫెక్టింగ్ స్టేట్ ఫైనాన్స్ షాల్ బి సర్క్యులేటెడ్ టు ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అంటే ఒక మంత్రి హోదాలో ఎటువంటిది తీసుకున్నా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక సర్క్యులేషన్ అనేది చేయాలి అని చెప్పని క్లియర్గా ఉంటుంది. అది రూల్స్, బిజినెస్ రూల్స్ 9 and 11 పొందుపర్చి ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కొంచెం బ్యాక్ జరిగి ఎక్స్ప్లెయిన్ చేయండి. వేరస్ కేసెస్ ఇన్వాల్వింగ్ రికరింగ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సర్టైన్ సీలింగ్ లిమిట్ షాల్ బి బ్రాడ్ బిఫోర్ ది కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్స్. కొన్నిటికి సంబంధించి అమౌంట్ ఇంతవరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి కొన్ని సీలింగ్ ఉంటుంది. 10 crores ఏముంది హెచ్ఎండిఏ. ఎగ్జాక్ట్లీ, దానికి సంబంధించి ఐటమ్ నెంబర్ 21 చెక్ లిస్ట్ 5 దానికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంది. ఓకే, అది చెప్తుంది అని చెప్తుంది. ఫర్దర్ ద తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కోడ్ కూడా ఉంది. అపెండిక్స్ 4 సి చాప్టర్ 4 ఆర్టికల్ 51 సబ్ క్లాస్ బి స్టిపులేట్స్ దట్ ఏం చెప్తుంది? mere satisfaction of the provisions of the Contract Act by itself is not sufficient for a third party to enter into a agreement with the government. క్లియర్గా చెప్తుంది. ఈ రూల్స్ అని ఏం చెప్తున్నాయి అంటే కనుక ప్రభుత్వము ఒక కంపెనీతో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యింది అనే ఒకే ఒక కారణంతో నువ్వు ఏదైనా చేస్తానంటే కనుక అది నడవదు అని చెప్పి చెప్తుంది. దట్ ఇట్స్ క్లియర్. అండ్ దట్ పార్టీస్, ఇది చాలా ఇంపార్టెంట్, మస్ట్ సాటిస్ఫై ది రిక్వైర్మెంట్ ప్రొవైడెడ్ ఇన్ ఆర్టికల్ 299 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏం చెప్తుంది ఈ 299 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? విచ్ ఎక్స్ప్రెస్లీ స్టేట్స్ దట్ ఆల్ కాంట్రాక్ట్స్ మేడ్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్. అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది ఎంఏయుడి డిపార్ట్మెంట్ కానీ హెచ్ఎండిఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాంట్రాక్ట్కి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అంటే కనుక ఎక్సైజ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ ఆర్ స్టేట్, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు, షల్ బి ఎక్స్ప్రెస్ టు హ్యావ్ బీన్
మేడ్ బై ది ప్రెసిడెంట్. ఆర్ బై ద గవర్నమెంట్ ఆఫ్ కేంద్రం అయితే ప్రెసిడెంట్, స్టేట్ అయితే గవర్నమెంట్, గవర్నర్ ఆఫ్ ది స్టేట్, గవర్నర్ ఆఫ్ ది స్టేట్, యాజ్ ది కేస్ మేబీ. అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది కేసు డిఫరెంట్. అండ్ ఆల్ సచ్ కాంట్రాక్ట్స్ అండ్ ఆల్ అష్యూరెన్స్ మేడ్ ఇన్ ది ఎక్సైజ్ ఆఫ్ దట్ పవర్ షల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆర్ ది గవర్నర్ బై సచ్ పర్సన్స్. ఓకే, ఎవరి సమక్షంలో అయితే ప్రెసిడెంట్, కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఇక్కడ గవర్నర్. అండ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ షీ మే డైరెక్ట్ ఆర్ ఆథరైజ్ ఇన్ ది మ్యాటర్. ఆ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఎవరైతే కనుక ఉంటారో ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వాళ్ళు దీనికి ఆథరైజ్డ్, వాళ్ళకి సంబంధం ఉంది ఈ విధంగా చేయాలి అని చెప్పని. నో ఫార్మల్ ఆర్డర్స్ ఫర్ గివెన్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నర్. అది కూడా ఉంది చూడండి. అంటే గవర్నర్ చేయాల్సిన పనిని ఇక నేనే అన్ని చేస్తానని చెప్పి అట్లా ఇవ్వడానికి కూడా ఎవరికి ఎటువంటి అధికారం లేదు అని చెప్పి. ఆథరైజింగ్ ది స్పెషల్ సిఎస్ టు ఎగ్జిక్యూట్ ది అగ్రిమెంట్ విత్ ఎఫ్ఈఓ, ఫార్ములా ఎగ్జిక్యూట్ కంపెనీకి సంబంధించి. నో ఆర్డర్స్ ఫర్ ఇష్యూడ్ ఈవెన్ ఫర్ ఎంటరింగ్ ది ఎర్లియర్ ట్రైపార్టీ అగ్రిమెంట్. అప్పుడు ఫస్ట్ అగ్రిమెంట్ అప్పుడు కూడా ఏమీ లేదు లేదు లేదు. సో అథారిటీ లేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 46 crores కమ్ముంది. ద స్పెషల్ CSMUD has circulated an office note reference 4th above cited to the principal secretary, the honorable CM, for orders on conducting season 10 of the Hyderabad e-prix. The note stated that the agreement was already entered into by the department FEO and based on the directions on then Minister MAOD and the HMDA have already remitted the sum of 46 to FEO. సో వితౌట్ ఆథరైజేషన్స్ ఏమీ లేవు. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంది అని చెప్పి కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు కేటీఆర్ నేను చెప్పింది వాస్తవమే, నేను కాదంటలేను, కానీ కరప్షన్ ఏముంది, నేను ఇచ్చినా అని చెప్తున్నా, ఆయన తీసుకున్నా అని చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి కూడా వీళ్ళని కలిసిర్రు, వీళ్ళు వద్దనుకున్నారు, క్యాన్సిల్ అయింది, దానివల్ల నష్టపోయింది కాబట్టి ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి కానీ నా మీద కేసు పెడతారు. సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే కనుక రఘు గారి దగ్గర 10 మంది కలిసి ఒక 10 లక్షల రూపాయలు రఘు గారి ఆధ్వర్యంలో పెట్టారు. రఘు గారు దీనికి మీరే అథారిటీ, మీరే రక్షకుడుగా ఉన్నారు అని చెప్పని. మీరు ఈ 10 లక్షలు మేము చెప్పిన వ్యక్తులకి మాత్రమే ఇవ్వాలి అని చెప్పి మీ దిక్కు ఒక పేపర్ రాసి ఇచ్చి వెళ్తామండి 10 మంది. మీరేం చేస్తారంటే నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి కాబట్టి ఈ 10 మందిని అడిగేది ఏంటి, డబ్బులే నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పని ఆ 10 లక్షల్ని మీకు కావాల్సిన వ్యక్తులకి మమ్మల్ని అడగకుండా ఇచ్చేస్తారు. ఇప్పుడు చెప్పండి, డబ్బులు మీ దగ్గర ఉన్న మాటమే వాస్తవం, మీ దగ్గర పెట్టిన మాట వాస్తవం, మీరు ఇచ్చిన మాట వాస్తవం, తప్పు ఎక్కడ జరిగింది చెప్పండి. అంతే, మా పర్మిషన్ లేదు కదా, అది మా సొమ్ము కదా. దట్ ఈస్ సెల్ఫ్ క్లియర్. అంటే ప్రజల్ని మయమర్చి మాయ చేసి చెప్తాము జనాలకి ఏం అర్థం కాదు అనుకుంటే మాత్రము అఫ్కోర్స్ సర్టెన్ సెక్టర్ పీపుల్కి అది రైటే. మేధావులను ఎట్లా మోసం చేస్తారండి, ఇక్కడ కూడా చెప్పడం జరిగింది చూడండి. ఇక్కడ substance of the model code of conduct with a fraudulent intention and through deceitful acts caused wrongful loss to the exchequer, wrongful gains. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా కూడా వాళ్ళు చేశారని చెప్పి క్లియర్గా 21లో చెప్పడం జరుగుతుంది క్లియర్గా. సో దీని కేసు తీవ్రతను బట్టి మీకు కోర్టుకి వెళ్తే బెయిల్ రావడానికి, జైలుకి వెళ్తే బెయిల్ రావడానికి అవకాశాలు ఎట్లుంటాయి? ఇన్ జనరల్గా ఏం జరుగుతుందంటేనండి, ఒక్కసారి అరెస్ట్ చేసిన తర్వాత అందరినీ కూడా అండర్ ట్రయల్ ఖైదీలుగానే పరిగణించడం జరుగుతుందండి. వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే బయటికి రావాల్సిందే, ఒక రోజు అటు ఒక రోజు ఇటు అంతే. సో ఎన్ని రోజులకు వస్తుంది అని అంటే కనుక ఒక 45 రోజులు అయితే కనుక కంపల్సరీ లోపల కూర్చోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. ఫర్దర్ వేరే కేసులు పెట్టకపోతే ఓన్లీ ఈ కేసులో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కనుక కొత్త చట్ట ప్రకారం అయితే కనుక ఒక 10 సంవత్సరాలకు సంబంధించి మొన్న జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ అంతకుముందు ఏం జరిగేది అంటే కనుక విచారణ జరగాలి అని అంటే కనుక, అంటే ఒక అండర్ ట్రయల్ ఖైదీని విచారణ జరపాలి అని అంటే కనుక ఇక్కడ ఏం చేసేవాళ్ళు అంటే కనుక పోలీసు వాళ్ళు కస్టడీ పిటిషన్ అని చెప్పి వేసేటోళ్ళు అండి. అది ఫస్ట్ ఏం జరిగేదంటే కనుక ఫస్ట్ 14 రోజుల లోపే ఉండేది. కానీ ఇప్పుడు చట్టం మారిందండి కొత్త చట్ట ప్రకారం. సో ఆ BNSS రావడం జరిగింది CRPC ప్రొవిజన్ ప్రకారం. సో దాని ప్రకారం కూడా వాళ్ళకి 2 నెలలు టైం అనేది ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్లీ మినిమం 45 రోజులు అయితే కనుక లోపల ఉండటం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? దీంట్లో అబ్సల్యూట్లీ కూడా ఈడీ మేము బేసిక్ ఏంటంటే ఈడీ కేసు రిజిస్టర్ చేయాలి. ECIR కేసు అంటామండి, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి. ఆ ఈడీ ఎంటర్ అవ్వాలి అని అంటే కనుక దేర్ షుడ్ బి వన్ FIR అండి. అది ఎక్కడైనా కూడా ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించి ఒక FIR ఏదైనా ఒక స్టేషన్లో రిజిస్టర్ అయితే దాన్ని బేస్ చేసుకుని ఈడీ మళ్ళీ సపరేట్గా ఒక ECIR కేసు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతుంది. చేసి ఈ కేసు ఫైల్స్ అన్నింటినీ కూడా ఈడీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈడీ కూడా సైమల్టేనియస్గా వాళ్ళ యొక్క కేసు వాళ్ళు చూసుకుంటూ ఉంటారండి. ఈడీ ఓన్లీ విత్ రిగార్డ్ టు ది ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అండి.
అంటే దీంట్లో ఒక 50 కోట్లకు సంబంధించి అమౌంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది చట్ట విరుద్ధంగా, ఫెమా నిబంధనలకు విరుద్ధంగా, ఆర్బీఐ గైడ్లైన్స్కి విరుద్ధంగా, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు పర్మిషన్ లేకోకుండా ఇటువంటి ఎన్నో ఉల్లంఘనలు ఉన్నాయి. కాబట్టి ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఏ కంపెనీకి వెళ్ళింది, ఆ షెల్ కంపెనీ ఎవరిది, దీని వెనక ఎవరున్నారు అని చెప్పి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో వాళ్ళు చూస్తారు. స్టేట్కి సంబంధించి ఏసీబీ ఉంది కాబట్టి ఏసీబీ వాళ్ళు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటారండి. రేపు పొద్దున అవసరమైతే కనుక సిబిఐ కూడా దీని మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు. సిబిఐ కూడా అథారిటీ ఉంది. సో ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించి సిబిఐ కూడా డస్ హ్యావ్ ఏ పవర్. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది శుంకర నరేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, కేటీఆర్ మీద కేసు, ఆ ఎఫ్ఐఆర్, అందులో ఉన్న అంశాలపైన. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఏమైనా రిలీఫ్ దొరుకుతుందా, దొరికే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఒకవేళ దొరకకపోతే ప్రభుత్వం అరెస్టు చేస్తుందా, చేస్తే ఎన్ని రోజులకు బెయిల్ వస్తుంది, ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.